దేవతల్లోకెల్లా అత్యంత భిన్నమైన విలక్షణమైన రూపం పరమశివుడిది. మెడలో పాము, నెత్తిన జలధారిణి గంగ, నుదిటిన మూడో నేత్రం. ఆయన ఆహార్యం అడుగడుగునా మనకు వేదాంత సారాన్ని బోధిస్తుంది. మరీ ముఖ్యంగా ఆయన శరీరం నిండా బూడిద పూసుకోవడం, సకల జనం భయపడే శ్మశానంలో నివసించడం వెనుక ఉన్న నిగూఢ తత్వమేంటి? ఆ కఠోర సత్యాలను ఈ సోమవారం రోజున మననం చేసుకుందాం. శివుడు ధరించే బూడిద సామాన్యమైనది కాదు. దాన్ని విభూతి లేదా చితాభస్మం అని అంటారు. దానికి అనేక లోతైన అర్థాలున్నాయి. మానవ జీవితం ఎంతటి రాజభోగాలతో తులతూగినా, రూపం, రంగు, ధనం అనే భేదాలు ఎన్ని ఉన్నా ఈ దేహం చివరికి మట్టిలో కలిసిపోయి అగ్నిలో దహనమై మిగిలేది కేవలం గుప్పెడు బూడిద మాత్రమే. శివుడు ఒంటి నిండా భస్మాన్ని ధరించడం ద్వారా ఈ అశాశ్వత సత్యంను నిరంతరం గుర్తు చేస్తాడు. శివపురాణం ప్రకారం తారకాసురుడి సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడి తపోభంగం చేయడానికి ప్రయత్నించిన మన్మధుడిని శివుడు తన జ్ఞాననేత్రంతో భస్మం చేస్తాడు. ఆ కామదహనం నుంచి వచ్చిన బూడిదనే శివుడు ధరిస్తాడు. అంటే మనలో పేరుకుపోయిన కోరికలు, మోహాలు, అహంకారాలు అనే మాలిన్యాన్ని జ్ఞానాగ్నితో దహిస్తేనే నిజమైన ముక్తి లభిస్తుంది. విభూతి ఆ విజయానికి ప్రతీక. శివుడికి ఇష్టమైన నివాసం కైలాసం మాత్రమే కాదు, శ్మశానం కూడా. లోకమంతా భయపడే ఆ రుద్రభూమిలో ఆయన నివసించడం వెనుక ఓ ఉన్నతమైన సామాజిక, ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. సకల బంధాల నుండి విముక్తి పొంది ఆత్మ తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ జీవికి తోడుగా నిలిచేది ఒక్క శివుడు మాత్రమే. లోకమంతా ఆ దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన శ్మశానవాసి అయిన పరమేశ్వరుడు మాత్రం ఆ జీవుడి అంతిమ ప్రయాణానికి సాక్షిగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఎవరూ వద్దనుకున్న చోటు ఆయన ప్రశాంతంగా ధ్యానంలో ఉండి ఆత్మకు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. రుద్రభూమిని ఆశ్రయించడం ద్వారా శంకరమూర్తి మనకు ఒక గొప్ప పాఠాన్ని బోధిస్తాడు. బంధాలు, అనుబంధాలు, సుఖాలు అన్నీ అశాశ్వతమే. అన్నీ ముగిసే చోటు శ్మశానం. కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడే దేహంపై, ధనంపై ఉన్న మమకారాన్ని వదిలిపెట్టి వైరాగ్యాన్ని అలవరుచుకోవాలి. ఏదీ శాశ్వతం కాదు అనే సత్యాన్ని ఆచరించిన వాడే శివతత్వానికి దగ్గరవుతాడు. బూడిద, శ్మశానం కేవలం భయానకమైన రూపాలు కావు. అవి సృష్టి లయకారుడైన శివుడిలోని పరమతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ శివతత్వం మీ హృదయంలో వెలుగును నింపిందా? అయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగస్వాములవ్వండి. మర్చిపోవద్దు.